పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 3వ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణము 464 పేజీ. దాంట్లో మొదటి మంత్రం ఓం జనకో వైదేహో బహుదక్షిణేన యజ్ఞేన ఏజే తత్రః కురు పంచాలానాం బ్రాహ్మణాః అభిసమేతా బభూవుః. తస్యః జనకస్య వైదేహస్య విజిజ్ఞాస బభూవ. కస్విదేశాం బ్రాహ్మణానాం అనూచానతమ ఇతి సహ గవాగుం సహస్రం అవరురోధ దశదశపాదా ఏకైకస్యాః శృంగయోరాబద్ధ బభూవుః. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక కథనం, ఒక ఇతిహాసం చెప్తున్నాడు. వేదంలోనే ఒక ఇతిహాసం అంటారు కదా, ఇతిహాసం పురాణం అన్నట్టుగా. ఒకసారి ఈ జనకుడికి విదేహరాజు అయినందుకు అతనికి వైదేహుడు అని కూడా పేరుంది. అతనికి ఒక కోరిక కలిగిందనమాట, ఒక పెద్ద యజ్ఞం చేయాలి. ఈ యజ్ఞం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దక్షిణ యజ్ఞం, ఒకటేమో ద్రవ్య యజ్ఞం. ఇప్పుడు ఉదాహరణకి పండితులంతా పిలిపించి శాస్త్రార్థం పెట్టడము, అదొక జ్ఞానయజ్ఞం. అది కూడా బహుదక్షిణ. అన్ని పండితులంతా పిలిపియాలా, పెద్ద పెద్ద పండితులు వాళ్ళకు ఉండడానికి ఏర్పాట్లు చేయాలా. అది ఒకరోజు అయిపోదు, 7 రోజుల 11 రోజుల ఏదో సప్తాహం పెట్టుకుంటారు. పెట్టుకొని అక్కడ అందరు కూర్చొని ఒక విషయాన్ని ఇచ్చి ఆ విషయానిపైన అందరూ మాట్లాడుతూ ఉంటాడు. దాంట్లో ఎవరో ఒక బ్రహ్మ ఉంటాడు, ఆయన అన్నీ వింటుంటాడు, రాసుకుంటాడు. ఆ తర్వాత దాంట్లో ఏ సబ్జెక్టు పైన ఇది పెట్టినరో, ఏ విషయం పైన దాంట్లో ఎవరు నిష్ణాతులు ఉన్నారో 1, 2, 3 వాళ్ళకు బహుమానం ఇస్తారు, మిగతా వాళ్ళకు కూడా బహుమానం ఇస్తారు. ఇదొక యజ్ఞం. తర్వాత ద్రవ్య యజ్ఞం. ద్రవ్య యజ్ఞంలో కూడా మరి ఏదో ఒక యజ్ఞకుండం పెట్టేసి ఆ ద్రవ్య యజ్ఞానికి ఏదో పేరు పెట్టి రుద్రయాగమనో ఆ యాగమనో ఇదొక పేరు పెట్టేసి యజ్ఞాలు చేసి ఆ యజ్ఞం రోజంతా ఆ యజ్ఞాలు ఎన్ని రోజులు చేస్తూ అన్నదానాలు చేయడము, మధ్యాహ్నం యజ్ఞం అయిపోగానే సాయంత్రం పూట పండిత సభలు పెట్టడము. ఈ విధంగా పండితులంతా ఇది కూడా పెద్ద బహుదక్షిణైన యజ్ఞేన అన్నాడు ఇక్కడ. బహుదక్షిణైన యజ్ఞేన అంటే సామాన్యమైన యజ్ఞం కాదు అని, యజ్ఞం కాదు. లేకపోతే అశ్వమేధ యాగం అని కూడా చెప్పుకోవచ్చు. అన్ని యజ్ఞాలలో అశ్వమేధ యాగం పెద్దది కదా, అశ్వమేధ యాగం లాంటిది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మరి బహుదక్షిణైన యజ్ఞేన ఏజే అన్నాడు. అంటే అంతవరకే చెప్పిండు కానీ ఏ యజ్ఞం అని చెప్పలేదు. కాబట్టి మనము ఇట్లా 2-3 రకాలుగా మనము ఏదో చాలా పెద్ద యజ్ఞమే ద్రవ్య యజ్ఞం కానీ జ్ఞాన యజ్ఞం కానీ చాలా పెద్దది ఏర్పాటు చేసిండనమాట. అయితే ఈ యజ్ఞానికి కురు పంచాలానాం అంటే కురు దేశము పంచాల దేశం. కురు దేశం అంటే ఇప్పుడు హర్యానా ఢిల్లీ కలుపుకొని కురు దేశం అంటారు. ఇప్పుడు పంచాల దేశం అంటేనే ఉత్తర భారతం మధ్య భారతం ఉంది కదా, ఆ మధ్య భారతము ఉత్తర భారతాన్ని పంచాల దేశం అంటారు. అక్కడనే ఎక్కువగా పండితులు ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా వచ్చారు కానీ అక్కడ ఇప్పటికి కూడా పండితులు ఎక్కువగా ఉంటారు. అక్కడ పండితులు ఎక్కువగా ఉంటారు, ఇక్కడ కూడా పండితులు ఉన్నారు. ఆ సమయంలో జరిగింది. ఆ 2 దేశాల వాళ్ళు వచ్చేసారన్నమాట. అయితే జనకుడికి ఒక కోరిక కలిగింది. వీళ్ళలో బ్రహ్మనిష్ఠుడు ఎవరు? బ్రహ్మజ్ఞాని కాదు, బ్రహ్మనిష్ఠుడు. బ్రహ్మజ్ఞాని వేరు. ఇంతకుముందే ఈయనకు 6 మంది గురువులు ఉన్నారు, వాళ్ళంతా బ్రహ్మజ్ఞానులే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది బ్రహ్మజ్ఞానులే. ఎందుకంటే మరి సభకు పోయినప్పుడు మామూలు వాళ్ళని పిలవరు కదా, వీరు కూడా ఏరే పిలుస్తారు కదా. ఈ విధంగా మరి వీళ్ళలో బ్రహ్మనిష్ఠుడెవరు?
అందరూ బ్రహ్మజ్ఞానులే. కానీ అనూచానతమ, తర తమ అంటారు కదా, అనూచాన తర అనూచాన తమ. ఎవడు చక్కగా బ్రహ్మనిష్ఠుడు గుర్తించి ఈ సభలో గుర్తించి సత్కరించాలనుకొని 1000 ఆవులను ఆయన తీసుకున్నాడు. 1000 ఆవులను. ఒక్కొక్క ఆవుకు 2 కొమ్ములు ఉంటాయి కదా, ఒక కొమ్ముకు 5 పాదాలు, ఒక కొమ్ముకు 5 పాదాలు, ఒక కొమ్ముకు 5 పాదాలు, ఒక కొమ్ముకు 5 పాదాలు, 10 పాదాలు. అవి కూడా బంగారువి. ఈ సభను ఉద్దేశించి, ఈ సభ ఈ విధంగా ఉన్నదని మనం అనుకున్నాం కదా, ఆ సభను ఉద్దేశించి 2వ మంత్రం ఉంది. తాన్ హోవాచ బ్రాహ్మణ భగవంతో యో వో బ్రహ్మిష్ఠః స ఏతాగా ఉదజతాం ఇతి తేహ బ్రాహ్మణ న దదృశుః అథ అహ యాజ్ఞవల్క్యః స్వమేవ బ్రహ్మచారిణం ఉవాచ ఏతాః సౌమ్య ఉదజ సామశ్రవా ఇతి తా హోదాచకార తేహ బ్రాహ్మణాః చక్రుధుః కథం నో బ్రహ్మిష్ఠో బ్రువీతేతి అథః జనకస్య వైదేహస్య హోతాశ్వలో బభూవ సహైనం పప్రచ్ఛ త్వం ను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్టోసి ఇతి స హోవాచ నమో వయం బ్రహ్మిష్ఠాయ కుర్మో గోకామాయ గోకామా ఏవ వయగుంస్మ ఇతి తగ్ః తత ఏవ ప్రపృష్టుః దధ్రే హోతాశ్వలః. ఇక్కడ ఇప్పుడు ఆయన ఆ బ్రహ్మసభలో జనకుడు తన ఉద్దేశాన్ని ప్రకటన చేసిండ్రు. మీరంతా పూజ్యులు, మీరంతా గౌరవనీయమైనటువంటి బ్రాహ్మణులు, మీరంతా బ్రహ్మిష్ఠులే అంటే బ్రహ్మజ్ఞానులే, మాకేం సంశయం లేదు. కానీ మీ దాంట్లో బ్రహ్మిష్ఠుల్లో బ్రహ్మనిష్ఠుడెవరో, నిష్ఠుడెవరో అని నాకు ఒక జిజ్ఞాస కలిగింది. మీరంతా బ్రహ్మజ్ఞానులే, నాకేం సందేహం లేదు. మీ దాంట్లో ఎవరు బ్రహ్మనిష్ఠుల్లో అంటే అత్యంతమైనటువంటి అపరోక్ష జ్ఞానం ఎవరికి కలిగిందో, ఆత్మసాక్షాత్కారం ఎవరికి కలిగిందో, అయితే వాళ్ళు ఈ 1000 ఆవులను తోలుకొని వెళ్ళాలి. ఒక్కళ్ళే దీనికి సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ ఏం లేదు, ఇక ఒక్కళ్ళే తీసుకొని వెళ్ళాలి అని సభాముఖంగా జనకుడు చెప్పేసిండు, అనౌన్స్మెంట్ చేసిండు అనమాట, చెప్పిండు. దానికి అక్కడున్న బ్రాహ్మణులు, కురుదేశం, పాంచాలలో వాళ్ళంతా ఒక 5 నిమిషాలు ఒకరినొకరును చూసుకోవడము, గుసగుసలు పెట్టుకోవడము. కానీ ఎవడు ధైర్యం చేసి నేను బ్రహ్మనిష్ఠుని అని అనటం లేదు. సమయం ఇచ్చిండ్రు, ఇంత సమయంలోగా మీరు ఎవరో ఒకరు చెప్పాలని. ఆ సమయం అయిపోయింది. అయిపోయే సమయంలో యాజ్ఞవల్క్యుడు అతనికి ఒక మరి సోమశ్రవసుడు ఉదజ అంటే ఈ ఆవులను తోలుకొని ఇంటికి పోరా అని చెప్పిండు. 1000 ఆవులను ఇంటికి తోలుకోపోరా అని చెప్పేసిండు అన్నమాట. తేహ బ్రాహ్మణ చక్రుదు, బ్రాహ్మణులంతా ఒకరినొకరి ముఖం చూసుకొని మనం ఇంతమంది పండితులు ఉన్నాం, ఒక్కళ్ళం కాదు ఇక్కళ్ళం కాదు, దగ్గర 5-6 వేలు 10,000 మంది పండితులు ఉన్నాము, ఈయనొక్కడే బ్రహ్మనిష్ఠుడా ఏంటి, ఈయన ఎట్లా బ్రహ్మనిష్ఠుడైండు, ఏ ధైర్యంతో తోలకపోతున్నాడు, ఇంతమందిని గమ్మున కూర్చున్నాం కదా, 100 మంది 1000 మందిని, ఈయన ఒక్కడు బ్రహ్మనిష్ఠుడు ఏమవుతారు అని గొడవ మొదలైంది.
అని పెద్ద గొడవ మొదలైంది. ఇక పెద్ద గొడవ అయినప్పటికీ ఆయనకు ఇప్పుడు ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, ఎవరికి, మన జనకుడికి. ఈ యజ్ఞానికి సంబంధించిన ఒక సెక్రటరీ, ఒక విభాగాధిపతి, ఆయననే కదా వీళ్ళందరినీ ఆహ్వానించింది, కంట్రోల్ చేసేదంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది కదా. ఆయన అందరినీ, అయ్యా మీరు అట్లా కూర్చోండి బాబు, గొడవద్దు, సరే మనం చర్చిస్తాం, ఆయన అంత తోలుకపోమంటే ఆయన తోలుకొని పోయాడు. శిష్యుడు ఆవుకి లేవుగా, తోలుకొని పోయాడు. ఆ పిల్లడు తోలుకొని పోయాడు. అప్పుడు ఇప్పుడు వీళ్ళందరికీ కోపం వచ్చి, ఏమయ్యా మా ఇంతమందిలో ఒక్కరొక్కరిని కాదని నువ్వు బ్రహ్మనిష్ఠుడివా? అంటే ఈ 5,000 మందో 3,000 మందో అంతమందిని ఓడగొట్టిగా తీసుకుపోవాలా? అంతమందికి సమాధానం చెప్పి అందట్లో ఈ 5,000 మందిలో నేను ఒక్కరిని ఒకటొకటి ప్రశ్న వేస్తాడు. ఈ 5,000 మందికి సమాధానం చెప్పి 5,000 మందికి సంతోషపరిచి, మరి 5,000 మంది అవును నిజమే, మా అందరికంటే నువ్వు బ్రహ్మిష్ఠుడివే, అంటే బ్రహ్మజ్ఞానివే, బ్రహ్మనిష్ఠుడివే, శ్రోత్రియ బ్రహ్మనిష్టం అంటారు కదా, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడివే అని మేము ఒప్పుకుంటే కదా నువ్వు తోలకపోవాలా, అట్టెట తోలకపోతావు అని వాళ్ళందరూ అంటున్నారు కదయ్యా. ఆయన మరి హోతాశ్వరుడు, అతని పేరు హోతాశ్వరుడు, అయజ్ఞాధిపతి, అయజ్ఞ విభాగాధిపతి. ఆయన అన్నాడు అన్నమాట, ఏమయ్యా యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠోసి. ఈయన మామూలుగా రాజు దగ్గర ఉన్నాడు కాబట్టి రాజు అహంకారం ఉంటుంది కదా, రాజుగారిని పదాధికారి కదా, అహంకారం ఒకటి, ఇంత దగ్గర కొంచెం పాండిత్యం కూడా ఉంటుంది. పాండిత్యం ఒకటి, రెండు పైత్యం కలిసి బ్రహ్మిష్ఠోసి ఇట్లా ఎక్కిరింపుగా మాట్లాడారు అనమాట. అది ప్లుతం, అది 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 దాన్ని ప్లుతం అంటారు అనమాట. బ్రహ్మిష్ఠోసి అని 3 అని అట్లా అన్నాడు అనమాట. అంటే ఈయన అన్నాడంటే, అయ్యా బ్రహ్మనిష్ఠుడికి నేను నమస్కారం చేస్తా, బ్రహ్మనిష్ఠుడికి నేను నమస్కారం చేస్తా, ఎందుకంటే ప్రపంచంలో అతను నమస్కార యోగ్యుడు. నేను మాత్రం ఆవుల మీద ఆశ మీద తోలుకుపోతున్నా. నేనే బ్రహ్మిష్ఠుడిని అనకూడదు కదా, నేను అంటే అహంకారం వస్తుంది కదా. మరి అహంకారం నేను బ్రహ్మని అనలేదు కదా, అది అనలేదు కదా. అందుకనే బ్రహ్మనిష్ఠుడికి నేను నమస్కారం చేస్తానయ్య బాబు, నేను కేవలం ఆవుల మీద ఆశతోటే నేను తోలకపోతున్నా అని చెప్పిండు అనమాట. అర్థమైందా? చెప్పేప్పటికీ ఇక హోతాశ్వరుడు అన్నవయ్యా, సరే నీకు ఆవుల మీద ఆశ ఉండొచ్చు, నువ్వు బ్రహ్మిష్ఠులకు నమస్కారం చేస్తున్నావు, సరే మరి అందరికీ సమాధానం చెప్పి కదా నువ్వు ముందు వెళ్ళాలా, అందరికీ నేను అందట్లో నువ్వు బ్రహ్మనిష్ఠుడివి అని నిరూపించుకొని కదా నువ్వు వెళ్ళాలా అని ఈయన 8 ప్రశ్నలు వేస్తాడు. ఎవరు? హోతాశ్వరుడు 8 ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పేస్తాడు అనమాట. 8 ప్రశ్నలకు సరి అయిన సమాధానం చెప్తాడు. ఈ 8 ప్రశ్నలు కూడా ఇవి కర్మకాండకు సంబంధించినవి. ఏంటివి? కర్మకాండకు సంబంధించినవి అన్నమాట. ఆ యజ్ఞానికి సంబంధించి అవి ఇవి మనకు ఇప్పుడు ఈ పాఠంలోవి అప్రస్తుతం. అందుకనే ఆయన అడిగిండు, ఈయన సమాధానాలు చెప్పేసిండు. అక్కడికి హోతాశ్వరుడు మౌనం అయిపోయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.